మా వైశాస్ వాళ్ళకి ఇంట్లో 2, 3 కర్రీస్ కంపల్సరీ రోజు అయితే ఉండాలి. లేకపోతే అన్నం ముద్ద అనేది దిగదనమాట. ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నానంటే సొరకాయ ముక్కు ఉంది ఇంట్లో, కొంచెం మిగిలిపోయిందనమాట. దాంతో అయితే పప్పు చేస్తున్నానమాట. ఫస్ట్ అయితే చెక్కు తీసేసుకున్నాను. చెక్కు తీసుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంట్లో ఒక్కటే టమాటా ఉందండి. ఆ ఒక్క టమాటా వేసేసి పప్పు అయితే వండుతున్నాను అనమాట. ముందే నేను 2 గ్లాసులు కందిపప్పు కడిగేసి వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత నానబెట్టేశాను. ఒకటే టమాటా ఉందని చెప్పా కదా, ఆ టమాటా వేసాను. ఒక 5 మిర్చి కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి అయితే స్టవ్ అయితే ముట్టించేసాను. ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే వంకాయ కర్రీ చేసుకుందామా. వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వంకాయలు అయితే ఇలాగా ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలి, లేకపోతే కండ్రెక్కుతాయి, అంటే చేదొస్తుంది అంటారు. మేమైతే అలానే అంటాము. ఈ కర్రీ అయితే మా వైశాస్లో చాలా ఫేమస్ అనమాట. చాలా ఇష్టంగా తింటాము. ఇప్పుడైతే ఒక కొబ్బరికాయ తీసుకొని దాంట్లో ఒక చెక్క తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి అయితే ఒక 10 మిర్చి తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత అయితే ఒక కళాయి తీసేసుకొని సరిపడ్డ ఆయిల్ వేసేసుకొని స్టవ్ ముట్టించుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకైతే కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసేసి కాస్తంత వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి మూత మధ్యలో అలా తీస్తూ కలుపుతూ ఉండాలి. నేను సొరకాయ పప్పు చేస్తున్నానని చెప్పాను కదా, దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువైంది. వాటర్ తీసేసిన తర్వాత కొంచెం సాల్ట్, అలాగే పసుపు, కారం వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం అయితే ఇలాగా మెత్తగా దంచేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర పప్పు గుర్తు లేదండి, అందుకే దీంతో అయితే దంచాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడైతే కొంచెం చింతపండు రసాన్ని అయితే దాంట్లో వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ వెలిగించేసి పప్పు అయితే దాని మీద పెట్టాలి. పప్పు ఎందుకు ఉడకనిస్తున్నానంటే చింతపండు రసం వేసాను కదా, అందుకనేసి కాస్తంత ఉడికితే అవంతా పడుతుందనమాట. ఉప్పు, కారం అవన్నీ పడుతుంది, టేస్ట్ బాగుంటుంది అనేసి నేనైతే స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడైతే వంకాయల్లో అయితే నేను కొబ్బరి, పచ్చిమిర్చి, కారం వేసేసి అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే కర్రీ అయితే